భగవంతునికి నైవేద్యం కోసమైనా, భక్తునికి కడుపు నిండా కమ్మగా తినాలన్నా ఈ కట్టె పొంగలి 100% పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అంత రుచిగా ఎన్ని సార్లు ఇలా చేసుకొని తిన్నా బోర్ అనేది ఉండదు. ఎన్నో విధాలుగా మీరు కట్టె పొంగలిని ఇప్పటికే చాలా సార్లు ట్రై చేసి ఉండొచ్చు. అందులో ఈ మెథడ్‌లో చేసిన కట్టె పొంగలి చాలా స్పెషల్ టేస్ట్‌ని, యూనిక్ టేస్ట్‌ని ఇస్తుంది. ఏ సందర్భంలో అయినా ఈ కట్టె పొంగలిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ప్రసాదం కోసమే కావచ్చు, లేదా బ్రేక్‌ఫాస్ట్ కోసమైనా, లేదా లైట్‌గా డిన్నర్ చేయాలన్నా ఇలా చేసిన కట్టె పొంగలి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. మరి ఆలస్యం చేయకుండా అందరికీ నచ్చేలా కట్టె పొంగలిని సింపుల్ అండ్ బెస్ట్‌గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఏదైనా కప్పు కొలతను తీసుకోండి. మీరు కొంచెం చేయాలనుకుంటే ఇలా చిన్న కప్పుతో, లేదా ఎక్కువగా చేయాలనుకుంటే కొంచెం కప్పు సైజ్‌ని పెంచుకొని చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను కట్టు పొంగలి త్వరగా అవ్వడానికి కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. వెయిట్ వైస్ చూసుకుంటే నేను తీసుకున్న బియ్యం అనేవి 180 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలాగే ఇక్కడ నేను నార్మల్ బియ్యం తీసుకుంటున్నాను. మీరు కావాలంటే రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు. మనం తీసుకున్న కప్పు కొలతతోని ఈక్వల్‌గా 1 కప్పు పెసరపప్పును ఇలా కడాయిలోకి తీసుకొని తక్కువ మంట పైన బాగా ఫ్రై చేయండి. ఎక్కువ మంట పైన ఫ్రై చేశామంటే వేగక ముందే తొందరగా కలర్ వచ్చేస్తుంది. కాబట్టి తక్కువ మంట పైన కలుపుతూ బాగా వేపండి. నిజానికి మనం ఇంట్లో కట్టె పొంగలి చేసినప్పుడు బియ్యం క్వాంటిటీని 1 కప్పు తీసుకుంటే పప్పు క్వాంటిటీని 3/4 కప్పు లేదా సగం వరకు తీసుకుని చేస్తుంటాం. కానీ హోటల్ వాళ్ళు కట్టె పొంగలి రుచిని పెంచడానికి, అలాగే మృదువుగా ఉండడానికి ఇలా పప్పుని బియ్యాన్ని ఈక్వల్ గా తీసుకుంటారు. సో మనం తీసుకున్న పప్పు అనేది ఇలా బాగా వేగి కొంచెం ఇలా కలర్ మారుతుంది అనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పప్పుని బియ్యంలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పు కొలతతోని ఒక 3 కప్పుల నీళ్ళను తీసుకోండి. నీళ్ళను ఎక్కువగా తీసుకుంటే విజిల్ వచ్చినప్పుడు ఎక్కువగా పొంగిపోతుంది. సో ఇలా 3 కప్పుల నీళ్ళను తీసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి. అలాగే నెయ్యిని కూడా ఈ టైంలో ఫ్లేవర్ కోసం మాత్రమే ఇలా కొంచెం తీసుకోండి. అలాగే రుచికి సరిపడా 1.5 టీ స్పూన్ వరకు ఉప్పుని తీసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లోనే ఉడికించండి. ఒక పక్కన ఇలా 3 విజిల్స్ చేస్తూనే మరో పక్కన ఇంకొక గిన్నెలోకి మరో 3 కప్పుల నీళ్లను తీసుకొని వేడి చేయండి. 3 విజిల్స్ తర్వాత విజిల్‌లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. ఒకసారి మూత తీసి అంతా కలిసేలా కలపండి. అన్నం, పప్పు చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి కలిపి తీసుకున్నామంటే అన్నం లైట్‌గా మ్యాష్ అవుతుంది. మరి మనం ఒత్తుతో కలపాల్సిన పని కూడా ఉండదండి. జస్ట్ ఇలా ఒకసారి అంతా కలియబెట్టి ఇందులోకి పక్కన వేడవుతున్న నీళ్ళను తీసుకుందాం. ఒకేసారి మొత్తం వేయకుండా ఫస్ట్ కొంచెం నీళ్ళను తీసుకొని బాగా కలిపి ఆ తర్వాత మిగిలిన నీళ్ళను తీసుకోండి. ఈ క్వాంటిటీ వాటర్ అనేవి కరెక్ట్‌గా సరిపోతాయండి. అది మీకు కట్టె పొంగలి ఇక్కడ చూపించిన దానికంటే ఇంకా పల్చగా ఉండాలంటే కొంచెం నీళ్ళ క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్టె పొంగలిని మరొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి మనకు కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా, అలా అని మరీ పల్చగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ కుక్కర్‌ని రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకోండి. అలాగే మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు నెయ్యిని తీసుకోండి. ఇలా ఈ క్వాంటిటీ నెయ్యిని తీసుకోవడం వలన తినేటప్పుడు కట్టు పొంగలి వెన్న పూసల నోట్లో కమ్మగా కరిగిపోతుంది. ఇలా నెయ్యి వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రను, అలాగే సన్నగా తరిగిన 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని, 1.5 టీ స్పూన్ మిరియాలను తీసుకోండి. ఇలా తీసుకున్న వేడిని కొంచెం దూరగా ఫ్రై చేశాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి. జీడిపప్పు పలుకులు కూడా లైట్‌గా కలర్ మారాక ఇందులోకి సన్నగా తరిగిన ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకును, అలాగే పావు టీ స్పూన్ ఇంగువను తీసుకొని పోపుని బాగా ఫ్రై చేసి కట్టు పొంగల్లోకి తీసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలియబెట్టామంటే కమ్మని రుచిగా కట్టె పొంగలి రెడీ అయిపోయినట్లే. చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఈ కట్టె పొంగలిలోకి పల్లి చట్నీ కానీ, లేదా పల్లి కొబ్బరి చట్నీని కానీ, లేదా వేడివేడిగా సాంబార్ వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా మంచిగా గొప్ప రుచితో కట్టె పొంగలి చేయాలి, ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చాలి, 100% సాటిస్ఫైడ్ అవ్వాలి అంటే మాత్రం ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. ఇది నేను ఇంట్లో చాలా సార్లు ట్రై చేసి తెలుసుకున్న మెలకువలతో చేస్తున్న వీడియో అండి.
కాబట్టి మస్ట్‌గా ట్రై చేయండి. అందరికీ డెఫినెట్‌గా నచ్చుతుంది.